తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహామనిషి ఆయన. నటనలోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన లెజెండే. పేదల బతుకులు మార్చాలన్న సంకల్పంతో రాజకీయ పార్టీని స్థాపించారు. అనతి కాలంలోనే పార్టీని అధికారంలోకి తెచ్చి చరిత్ర సృష్టించారు. కానీ ఆ జిల్లాలోని నేటి నాయకులు మాత్రం ఆయన గుర్తుకు లేనట్లుగా మాట్లాడుతుండడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. ఇటీవల కడప జిల్లాలో ఆయన వర్ధంతి సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు విస్మయం కలిగిస్తుంది అంటున్నారు అక్కడి తమ్ముళ్ళు. ఎందుకు ఆ జిల్లాలో ఏం జరుగుతుంది? వాట్స్ ది స్టోరీ? ఎన్టీఆర్ ఈ పేరే ఓ ప్రభంజనం. నటనతోనే కాదు రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేశారు రామారావు. ఢిల్లీలో ఉండి ఏపీ పాలిటిక్స్ని శాసించే స్థాయి నుంచి ఓ తెలుగువాడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పటం ఎన్టీఆర్కే చెందింది. పేదల బతుకుల్లో మార్పు కోసం న్యూ పార్టీతో రాజకీయ రంగప్రవేశం చేసి ఎన్నో మరుపురాని అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా నిలిచారు ఎన్టీఆర్. అందుకే ఆయన పేరు ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచే ఉంటుంది. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఏపీలో రాజకీయ శక్తిగా దూసుకుపోతోంది. టీడీపీకి ఎన్టీఆర్ బొమ్మే ఓ బ్రాండ్. క్రియాశీలక కార్యకర్తల నుంచి అధినేత వరకు ప్రతి మాటలో ఆయన పేరు ఉచ్చరిస్తారు. అయితే ఇటీవల కడప జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు ఎన్టీఆర్ను అగౌరవపరిచేలా ఉన్నాయని ఆయన్ని అభిమానించే కార్యకర్తలు మదనపడిపోతున్నారట. ఆయనకు హృదయపూర్వక నివాళి అర్పించే స్థితి కల్పించటం లేదట. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారు. అయితే దశాబ్దాలుగా టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న కార్యకర్తలు అభిమానులను కాదని ఇటీవల కడప జిల్లాలో కొత్త తరహాలో నేతలను భర్తీ చేసుకుంటున్నారు. గతంలో పార్టీకి సంబంధం లేని వారిని, ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన వారికి, ఎన్నికల్లో అభ్యర్థులకు అప్పులిచ్చిన వారికి, అక్రమార్జనలో మధ్యవర్తిత్వం వహించే వారికి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు వచ్చాయట. ఈ విషయాన్ని నిజమైన కార్యకర్తలుగా ఉన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారట. పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆవేదనను వెళ్లబోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ పదవులు లేకుండా దశాబ్దాలుగా జెండాలు మోసిన కార్యకర్తలు, అభిమానుల స్థితి అగమ్యగోచరంగా మారిందట. 4 దశాబ్దాలుగా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతులను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు రావటం, కార్యకర్తలు, నేతలు, అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఆయన్ని స్మరించుకోవటం జరుగుతూ వచ్చేది. కానీ ఈసారి టీడీపీ ప్రభుత్వంలో ఉన్న అందుకు భిన్నంగా జిల్లాలో ఎన్టీఆర్ జయంతిని జరపటం అందరినీ ఆలోచింపజేస్తోంది. అది కూడా ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచిన నేతలు కూడా తూతూ మంత్రంగా నివాళులు అర్పించటం, దానిపై పార్టీ నేతలే స్వయంగా చర్చించుకోవటం చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు కొత్తగా పార్టీ అధ్యక్షుడైన యువ నాయకుడు భూపేష్ రెడ్డి కేవలం జమ్మలమడుగులో నిర్వహించిన చిన్న చిన్న కార్యక్రమాలకే పరిమితమవటం, మైదుకూరు ఎమ్మెల్యే గాని, ఆ నియోజకవర్గ నేతలు గాని కనీసం పట్టించుకోకపోవటం, బద్వేలులో వర్గ విభేదాలతో ఎవరికి వారే తూతూ మంత్రంగా నివాళులర్పించడం కనిపించిందట. కడపలో వర్గాలుగా విడిపోయి నామమాత్రంగా ఎన్టీఆర్ జయంతిని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు కడపలో పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి అస్సలు కనిపించకపోవడంపై కూడా పెద్ద చర్చే నడుస్తోంది. అక్కడక్కడా నామమాత్రంగా నిర్వహించడం పట్ల ఆయన అభిమానులు, కార్యకర్తలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోందని చెప్పుకుంటుండటం గమనార్హం. కాగా ప్రతి చోట అభిమానులు, కార్యకర్తలు తమ ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్కు పూలదండలు వేసి నివాళులర్పించారు. కేవలం ఎన్నికలు వస్తే ఆయన బొమ్మను తమను వాడుకోవడంపై ఉన్న శ్రద్ధ, పార్టీ స్థాపకులైన ఎన్టీఆర్ జయంతిని నిర్వహించలేకపోవడం చూస్తే తమకు బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కోసం, ఆయన స్థాపించిన పార్టీ కోసం ప్రాణాలను త్యజించి ఇప్పటికీ పార్టీనే ఊపిరిగా బతుకుతున్న ఎంతో మంది కార్యకర్తలు, అభిమానుల్ని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కలిచివేస్తున్నాయట. తమకు ఏ పదవులు లేవు, ఏ ప్రయోజనాలు లేవు, మమ్మల్ని గుర్తించేవారే లేరు, ఎన్నో కేసులను ఎదుర్కొంటూ ప్రాణాలను పణంగా పెడితే తమను కాదని గెలిచిన ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు తమ కోటరీ వారికే పదవులు, పనుల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారని వాపోతున్నారు. జిల్లాలో మహానాడు ఘనంగా నిర్వహించి విజయవంతం చేసిన సమయంలో కార్యకర్తలే అధినేతలని చెప్పుకొచ్చినా తమ రాతలు ఏమాత్రం మారటం లేదని ఏండ్లుగా జెండా మోసేవారు వాపోతున్నారు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల కోటరీలే కాకుండా పార్టీ పట్ల, ఎన్టీఆర్ పట్ల, అధినేతల పట్ల గుండె నిండా ప్రేమ, అభిమానంతో ఉన్న సాధారణ కార్యకర్తల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు.